మహాపత్రిక మహాపత్రిక ఇక ఇలా ఏముందయ్యా ఐమన్న వార్త ఇయ్యాలా అంటే అమ్మో వచ్చిండే రామసక్కనోడే ఎక్కడో చూస్తుండగా నా దిక్కు చూడంటే నానపురం దిక్కు చూస్తుండు నర్సయ్య తాతను చూడాలంటే భయం అవుతుందా ఏంది ఇగో గడు చూస్తావేందయ్యా ఓ మల్లారెడ్డి నా దిక్కు చూడేశా పాడియం గారు కరోనా రోజులే బాగుండే కోడియాగా కరోనా రోజులే బాగుండే కాంగ్రెస్ సర్కారుపై మల్లారెడ్డి వ్యాఖ్యలు వీళ్ళు మంచోళ్ళు అయ్యేపటికే నువ్వు ఈడంగాడంగా సింగులు కిందకి వేసుకొని తిరుగుతున్నావు మల్లారెడ్డి నువ్వు చేసిన వ్యవహారం నువ్వు చేసిన భాగవతం నువ్వు చేసిన కథ అంతా పశుబట్టి దొరకబట్టి ఎరకబట్టి వెంటాడి వేటాడి గుంజుకొస్తే ఇక నువ్వు మరి ఏనో పొయ్యిలో వండుకుందు ఇంకా కాంగ్రెస్ వాళ్ళు మంచి వాళ్ళు లేపటికే నువ్వు ఈడంగాడంగా రింగన్న పురుగోలే తిరుగుతున్నావు ఎందుకంటే నీ దొంగతనాలు ఇంకా బయటకు వస్తలేవు ఇంకా లోపట్నే కమ్ముతున్నావు అదేందో ఉంటా చూడు అది మన ఉష్కదొంతు నీళ్ళల్లో ఉష్కదొంతు ఎట్లా పంతుంది ఉష్క తోడుకొని మంచిగా ముద్దుగా అగో అట్లా పంతున్నావు నువ్వు ఇప్పుడు మళ్ళీ భాగవతం ఏందో చూద్దాం ఈయన ఇప్పుడు ఇది వస్తున్నా అది కరోనా కంటే కరోనా కంటే ఏదో అంటుండ్రు సార్ ఇందాము కరోనా కంటే నిరీకారంగా పాడైంది కాంగ్రెస్ పాలన అని ఇక ఈయన ఇప్పుడు ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు మల్లారెడ్డి మళ్ళీ చెప్పు అబ్బా అబ్బా ఈయనకు ఈ పదం తప్ప ఇంకో పదం వస్తాదుల్లా ఇప్పుడు ఈయన ఈ మాటలతోటి ఈ కూతలతోటి ఇప్పుడు ఈయన అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధామని పెట్టుకోరు కానీ ఈయన మరి ఏం పెట్టుకుంటే బాగుంటుందో మీరు కింద కామెంట్ పెట్టు ఎందుకంటే నోరు తెరిస్తే మా కేసీరావు ప్రధానమంత్రి అవుతాడు లేకపోతే ఒక డప్పాన చేతికి మా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు మా కేసీఆర్ ప్రధానమంత్రి మా కేటీఆర్ ముఖ్యమంత్రి ఈయన నమ్ముకొని ఓట్లేసిన జనాలు గంగన కలిసిపోయినా ఏం లేదు వాళ్ళని కనీసం వాళ్ళ నాలుక మీద ఒక్కసారి కూడా అయ్యో నా రైతులు అయ్యో నా దళితులు అయ్యో నా పేద ప్రజలు అనే మాట మాత్రం ఈయన నోటికి రాదు ఈయన నోటికి వచ్చేది ఏంది కేసీరావు కేటీఆర్ ఇక నెత్తి మీదనేమో కేసీఆర్ని ఎత్తుకుంటాడు భుజం మీదనేమో రావులు ఎత్తుకుంటాడు ఇది తప్ప ఇంకో మాటే ఉండదు ఇలా బట్టి పట్టినట్టే చిన్నతనంగా పోరగాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని పదాలు రాకపోతే ఇక ఏం లేదు ఎట్ట లేదు వామ్మో ఇప్పుడు బయటకు పోతే సారు తొడపాశం పెడతట్టుండు ఏం చేయాలి అని ఇక అవి బట్టి పడతారు ఆ జవాబులు బట్టి పడతారు రేపు పొద్దుగాల మరి పాఠం ఓపెన్ చెప్పాలి నా ఇగో ఇప్పుడు ఈయనకు అదే పని ఇప్పుడు కేటీరావులు ఈయనకు ఆ పాఠం చెప్పారు ఏంది నువ్వు ఏ మీటింగులనైనా ఏ సభలనైనా ముందుగా నువ్వు మాట్లాడేది మా అయ్య పేరు నా పేరు మా కొడుకు పేరు నా పేరు మా కేసీరావు ప్రధానమంత్రి అవుతాడు మా రాములు ముఖ్యమంత్రి అవుతాడు ఇక ఇది తప్ప ఈయనకు ఇంకో మాట రాదు అడుక్కు 60 సార్లు వాళ్ళ పేర్లనే జపించుకుంటా వాళ్ళ పేర్లనే స్మరించుకుంటా కాలం వెళ్ళదీస్తుంది ఈ కోయిలాగా ఇంకా ఏమంటుండో ఇందాం రియల్ ఎస్టేట్ దానికి పోతే ఒక ప్లాట్ అమ్ముతలేదు ఒక అపార్ట్మెంట్ అమ్ముతలేదు ఒక గజం అమ్ముతలేదు రైతులు అయితే బిడ్డ పెళ్లి చేస్తే కూడా అప్పుడు పోతలేదు ఎందుకు రియల్ ఎస్టేట్ చేసి ఇంక వ్యాపారం సంపాదిద్దాం అనుకుంటున్నారు